ఆంధ్రప్రదేశ్లోని అమేధి నియోజకవర్గం నుండి ఎవరు పోటీ చేస్తారు అనే అంశంపై కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే సస్పెన్స్ కొనసాగుతోంది. బుధవారం గజియాబాద్లో జరిగిన మీడియా సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. అయితే అమేధి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీకి వ్యతిరేకంగా ఎవరిని పోటీకి నిలుపుతున్నారు అని రాహుల్ను ప్రశ్నిస్తే దానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేశారు. ఇది బీజేపీని అడగాల్సిన ప్రశ్న, మంచి ప్రశ్న. తమ పార్టీ నుంచి ఆదేశాలు వస్తే దాని ప్రకారం నడుచుకుంటానని రాహుల్ అన్నారు. తమ పార్టీలో అభ్యర్థుల ఎంపిక అంతా కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ తీసుకుంటుందని చెప్పారు రాహుల్. కాంగ్రెస్ పార్టీలో తాను క్రమశిక్షణ కలిగిన సైనికుడినని, కమిటీ నిర్ణయం ప్రకారం నడుచుకుంటానన్నారు రాహుల్. ఇక అమేధి విషయానికి వస్తే ఒకప్పుడు గాంధీ కుటుంబానికి కంచుకోట. 2019 లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఈ సీటును గెలుచుకుంది. ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వస్తున్న ఊహాగానాల ప్రకారం రాహుల్ గాంధీ ఇప్పటికే వాయనాడ్ నుండి నామినేషన్ దాఖలు చేశారు. అమేధి నుండి కూడా పోటీ చేస్తారన్న వార్తలు వస్తున్నాయి. అమేధి సీటును ఎలాగైనా గెలిచి తీరాలని రాహుల్ పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే ఈ సీటును తన చిన్నాన్న సంజయ్ గాంధీ, తన తండ్రి రాహుల్ గాంధీ, తన తల్లి సోనియా గాంధీ ఇక్కడి నుంచి గెలిచి లోక్సభలో అడుగుపెట్టడం విశేషం. ఇక అమేధి లోక్సభ నియోజకవర్గానికి మే 20న పోలింగ్ జరగనుంది. అయితే ప్రియాంక వాద్రా భర్త రాబర్ట్ వాద్రా కూడా అమేధి నుండి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి రాహుల్ మాత్రం అమేధి సీటుపై ఇప్పటికీ సస్పెన్స్ను కొనసాగిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా అయోధ్య